ఎన్నిక లేని వారై సదాకాలము నాశనమయ్యుందురు. వారి డేరా త్రాడు తెగవేయబడును. వారు బుద్ధి కలుగకయే మృతి నొందుదురు. అలాగుననే జరుగుచున్నది గదా! నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాలం ముందు మనం యోబు గ్రంథం 4వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 4వ అధ్యాయం ధ్యానం అత్యంత శ్రేష్టమైనది, పవిత్రమైనది కూడా. అంటే ప్రతి అధ్యాయంలో ఒక పాఠముంది. ప్రతి వచనములో ఒక పాఠముంది. అంటే దాన్ని నీవు ఎలా గ్రహిస్తూ ఉన్నావు, ఎలా దాన్ని మనం తీసుకుంటున్నావు అన్న దాని మీద మనకి ఆధారపడి ఉంటుంది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాలం ముందు ఆలోచిస్తే మనం 4వ అధ్యాయం ప్రారంభంలో ఒక మాట ఉంది. 4వ అధ్యాయం ప్రారంభంలో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, తేమానీయుడైన ఎలీఫూజు ఇలాగ ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు యోబును చూడటానికి తన స్నేహితులు వచ్చారు. అతన్ని దూరం నుంచి గమనిస్తూ వీళ్ళు బాధపడుతున్నారు. మరి ఆ బాధలో నుండగా యోబు కొన్ని మాటలు అన్నాడు. ఏంటిని? నేను ఎందుకు పుట్టానో, నేను ఎందుకు తల్లి గర్భమున పిండంగా పుట్టాను, నేను ఎందుకు ఈ జన్మకు వచ్చాను, నాకు ఈ జన్మ ఎందుకు అని దేవునితో యోబు తన సంభాషణలు తెలియజేస్తూ ఉన్నాడు. మరి అటువంటి సంభాషణలు తెలియజేస్తూ ఉండగా 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగ ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఏం ప్రత్యుత్తరం ఇస్తున్నాడంటే, ఎవరైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన యెడల నీకు వ్యసనము కలుగునా? ఎవరైనా నీతో ఈ విషయాన్ని గురించి చెప్తే నీకు వ్యసనం వస్తుందా? నువ్వు దిగులు పడతావా? 7 దినములు అతనితో పాటు దుఃఖించిన స్నేహితుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆలోచించండి. 2వ అధ్యాయం చివరిలో రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి అని ఉంది. అంటే 7 దినములు రెయ్యనక పగలనక తన స్నేహితుణ్ణి వీళ్ళు అబ్జర్వ్ చేశారు. తన స్నేహితుణ్ణి వీళ్ళు చూసి తర్వాత దినముందు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాటలాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా అనే ఒక ప్రశ్నతో ప్రారంభించారు. ఇక్కడ వరకు వారి యొక్క స్నేహ బంధం చాలా మంచిది. యోబు యొక్క స్నేహితులు ఆరంభంలో చాలా దృఢమైన వారు, బలమైన వారు, గట్టివారు. కారణం యోబు మీద వాళ్ళకి ప్రీతి ఉంది. యోబు మీద వాళ్ళకి ప్రేమ ఉంది. వాళ్ళు ప్రేమ కలిగిన వారు. ఎందుకంటే యోబును చూడటానికి వచ్చారు కాబట్టి వారు ప్రేమ కలిగిన వారు మాత్రమే చూడటానికి వస్తారా అంటే అవును, వారందరూ ధనవంతులు, పేదవారు కాదు. అతి ధనవంతులు యోబు కోసం రావడం ఏంటి, చూడడం ఏంటి, విలపించడం ఏంటి, 7 దినములు రెయ్యింబగలు యోబు కోసం కాచుకొని ఉండడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. మరి మింటుకు అలా అయిపోయిన తర్వాత 4వ అధ్యాయం ప్రారంభంలో ఎలీఫాజు అంటున్నాడు, ఎవడైనా దీని గురించి ఈ సంగతిని ఎత్తి నీతో మాట్లాడకుండా ఉంటాడా, నీకు వ్యసనం కలుగునా అని అంటూ ఒక మాట అన్నాడు. అనేకులకు నీవు బుద్ధి చెప్పువాడవు. అర్థమైందా? అనేకులకు నీవు బుద్ధి చెప్పేవాడవు. ఎవరైనా సక్రమమైన మార్గము నుండి వైదొలిగితే, ఎవరైనా అక్రమ మార్గములో వెళ్తే, ఎవరైనా దుష్ట క్రియలు చేస్తే, ఎవరైనా పాపం చేస్తే, ఎవరైనా దోషక్రియలు చేస్తే, ఎవరైనా విరోధమైన కార్యాలు చేస్తే వారిని నీవు సక్రమమైన మార్గంలో నడిపించేవాడు. మొదటిగా అంటున్నాడు, అనేకులకు నీవు బుద్ధి చెప్తావు. ఎందుకు? నువ్వు బుద్ధిమంతుడు. నీవు బుద్ధిమంతుడవు, వారికి నువ్వు బుద్ధి చెప్తావు, గర్దిస్తావు. ఇది కరెక్ట్ కాదు, ఇది సబబైన మాట కాదు, మీరు చేస్తున్న పని సరిది కాదు, మీరు ఈ పనిని ఇలా చేయండి అని నీవు బుద్ధి చెప్పేవాడివి. అంటే నీవు ఒక పెద్ద మనిషి, నువ్వు బుద్ధి చెప్తే వాళ్ళు వింటారంటే వింటారు. కారణం నీవు ధనికుడవు, శారీరకముగా కంటే కూడా నీవు ఆత్మీయ ధనికుడవు కాబట్టి ఎవరైనా నీ మాట వింటారు. రెండవదిగా చూస్తే అనేకులకు నీవు బుద్ధి చెప్పావు, బలహీనమైన చేతులను బలపరిచేవాడివి.